సార్ సిద్ధు జొన్నలగడ్డ ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న మంచి హీరో. టిల్లుతో ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ అని కూడా ఇంకో మళ్ళీ మూవీ రిలీజ్ అయింది. సో అతను చూపిస్తున్న క్యారెక్టర్ల వేరియేషన్స్ కావచ్చు, స్టోరీ సెలెక్షన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. సో మీరేమంటారు అతని యాక్టింగ్ చూసాక టిల్లులో కావచ్చు ఇప్పుడు రిలీజ్ అయిన? నేను అతని సినిమాల్లో ఒకే ఒక సినిమా హాఫ్ అన్ అవర్ సీట్లు కట్ చేసేస్తున్నారు కదా, ఆ విధంగా చూసాను. ఏదంటే గుంటూరు టాకీస్ గుంటూరు టాకీస్లో ఒక సీన్ చూశాను. ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. అదే ఆ అమ్మాయిని ముఖం మీద ఉమ్మేసినా కూడా ముద్దు పెడుతూ ఉంటాడు, అంటే కసిగా చూస్తూ ఉంటాడు. చాలా బాగుంది ఆ సీన్. ఈడవటర్ భలే ఉన్నాడు ఉన్నాను. డైరెక్టర్ కూడా వాళ్ళు చేంజ్ చేయడు కాబట్టి చేశాడు. అది నేను అప్పుడే అనుకున్నాను అనమాట, దిస్ వల్ల వీళ్ళు మేక్ ఇట్ అని. తర్వాత టిల్లు ఏదో వచ్చింది, బాగా ఆడిందట. ఈ సినిమా పాటలు నేను చూడలేదు. ఈ డీజే దీని పాటలు అన్నారు సెకండ్ స్క్వేర్ది పాటలు అప్పటికప్పుడు పాడుకునేట్లు లేవు, కానీ అప్పటికప్పుడు వినడానికి మూడీగా ఉన్నాయి. ప్లస్ దాని గురించి వింటున్నాను అనమాట. ఎవరో 2-3 ఛానల్స్ కూడా అడిగారు, ఆమె అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ ఏదో పెట్టేటట్టు పెట్టాలి, తప్పే ఉంది. ఆ అమ్మాయికి డబ్బులు లేక పెట్టిందండి, లేకపోతే సినిమా లేక పెట్టిందండి, ఎవడెవడో అంటాడు. డబ్బులు పెట్టకపోతే పెట్టలేదు అంటారు. డౌట్ ట్రెండీ ఈజ్ సంథింగ్ టు డూ సంథింగ్ యూనిక్ అన్నాను కదా. బజ్లో ఉండాలంటే లిప్ లాక్ పెట్టాలి, అవసరమైతే ఇంటర్ కోర్స్ కనిపించి కూడా చాలా బాగా చేయగలగాలి. ఇటువంటి సీన్లు అన్నీ ఉంటేనే జనాలు చూస్తారు. మడిగట్టి కూర్చొని భగవద్గీత చదివే క్యారెక్టర్కి ఆవిడ చూడరు. విశ్వనాథ్ సినిమాలాగా ఆ టైప్లో చూసి చూడరు. సరే ఇప్పుడు దానికి సంబంధించి రివ్యూ ఒకటిలో ఇద్దరు 2 నిమిషాలు చూశాను. ఇప్పుడు నేను జనరల్గా రివ్యూ చెప్పను, సినిమాకి దెబ్బ రాకూడదని. ఆ 2 రివ్యూలు చాలా బాగుంది. బయటకు వచ్చిన 2-3 థియేటర్ల దగ్గర నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పేసి, చాలా చాలా బాగుందని చెప్పేసి విన్నారు. ఇలాగ మీరు ఫోన్ చేశారు, దాన్ని చూస్తాను బెడ్ మీద పడుకుని. అది ఈరోజు రిలీజ్ అని తెలియదు నాకు యాక్చువల్గాను. నేను ఎవరో అడిగారు లిప్ లాక్ గురించి, నథింగ్ రాంగ్ అన్నాను. ట్రెండీగా చేస్తున్నాడు, దట్ ఫెలో ఆల్సో లుక్స్ ట్రెండీగా ఉంటాడు యాక్చువల్గా. గీరుతోటి అతను చూసినప్పుడు నాకు ఎవడు గుర్తొస్తా అంటే జాకీ రూసెన్ ఉన్నాడు కదా తబలా, అతనికి కూడా ఇలా ఉండేది హెయిర్, ఆ గుర్తొస్తాడు అనమాట. ఎవరో రీసెంట్లీ వీళ్ళ బంధువు ఒకటి కలిసాడు, ఎవరో ఒక పంతులు ఎక్కడో కలిసేట రవీంద్ర భారతిలో ఎక్కడో. నా జొన్నలగడ్డ, మా ఇంటి పేరు జొన్నలగడ్డ అంటే మా బంధువే అన్నాడు అనమాట. ఏదో హోటల్లో కలిసాడు అంతే, దాని గురించి తెలియదు. కానీ బట్ ఐ థింక్ నాకు ఆ గుంటూరు టాకీస్లో అతని యొక్క ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది, చాలా బాగా యాక్ట్ చేశారనమాట. ఇప్పుడు ఏదో అర్జున్ రెడ్డి తోటి ఇతను ఎలాగ వచ్చాడు, మనవాడికి సినిమా అది ఒకే సరిగ్గా ఆడకపోతే అతను ప్లేస్ ఇటు ఆక్రమించేస్తాడు. విజయ్ ప్లేస్ ఇతను ఆక్రమిస్తాడు. విజయ్ దేవరకొండ ప్లేస్ ఓకే. ఎప్పుడు కూడా కొత్త నీరు వచ్చి పాత నీరుని గెంటేస్తుంది. అతను బై గాలిలో ఇచ్చాడు. ఎవరు? దేవరకొండ. ఓకే, అందంగానే ఉంటాడు కొట్టోడు. అనుకోకుండా పెళ్లి చూపులు లాంటిది సినిమా వచ్చింది. దాని తర్వాత పవర్ఫుల్ అర్జున్ రెడ్డి రావడంతో అక్కడికి వెళ్ళిపోయాడు. మొత్తం ఒక లెవెల్కి వచ్చేసాడు. కానీ అప్పుడు నిలబెట్టుకోలేడు. సస్టైనబిలిటీ గురించి చెప్తున్నాను ఈ మధ్యన నేను. సస్టైన్ అవ్వగలగాలి, నిలబడగలగాలంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అతనికి సంబంధం లేకుండా ఏదో ఒక పహిలిమాన్లాగా యాక్ట్ చేయడానికి పూరి జగన్నాథ్కి వెళ్ళటం పడిపోయాడు. ఇంక మళ్ళీ దిల్ రాజు సినిమా ఏదైనా వలన, ఆ ఫ్యామిలీ మ్యాన్ వలన, అతని సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమా అర్జున్ రెడ్డిని, గీత గోవిందం. మిగతా ఇంక నిలబడలేదు. అదే డైరెక్టర్లోనే ఇప్పుడు వస్తాం సార్. అది ఫ్యామిలీ చేత మేబీ అయినా కూడా ఇతను ఆక్రమించేస్తాడు విజయ్ ప్లేస్ని. ఎందుకంటే హీఈస్ మోర్ మోడర్న్ దాన్ హిమ్. ఓకే, ఈజ్ మోర్ ఇంటూ టుడేస్ యాక్టర్. కాబట్టి ఆ టిల్లు నుంచి బయటపడాలి. స్క్వేరు, క్యూబు, ఇంకో సినిమా పెట్టు, ఇంకో సినిమా రావాలి. ఆ టిల్లు యొక్క టిల్లు నుంచి బయటపడలేదు అతను. బయటపడకపోతే ఏమవుతుందంటే ఒక సినిమా బాగుంది అంటారు నెక్స్ట్. మన వాళ్ళకి నాలుగు నరం ఉండదు. ఏమాత్రం బోరు కొట్టినా కూడా బోరు కొట్టే చేయడు. ఎందుకంటే అతను కొంచెం డైరెక్టర్తో కలిసి కూర్చొని చేస్తున్నట్టున్నాడు. ముందు డామినేట్ చేస్తున్నా అన్నారు. డామినేట్ చేస్తే దెబ్బ అయిపోతాడు. అతను డైరెక్ట్ చేసుకోవాలి. అతను అంత నాలెడ్జబుల్ అయితేనే. చేత డైరెక్టర్ని పెట్టుకుంటే అతనికి బాగా ఇంజెక్ట్ చేసి పాయింట్లు చేయించుకోవాలి. తప్పులేదు. సినిమాని అల్టిమేట్గా హిట్ అవ్వాలి, అల్టిమేట్గా పే చేయాలి సినిమాని. అది చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఓకే, అతను ఆ హోంవర్క్ చేస్తున్నాడని అనుకున్నాను. అతని గురించి ఇప్పుడు ఈ సినిమా చూస్తాను, ఇది నేను థియేటర్లో చూస్తాను, రేపేలోనే చూస్తాను. ఈలోగా అది కూడా అమెజాన్లో అందులో ఉంటుంది 1, అది చూసిన తర్వాత చూస్తాను మేబీ. బట్ అదర్వైజ్ దట్ ఫెలో ఈజ్ గుడ్, ట్రెండీగా ఉన్నాడు.
విజయ్ కంటే ట్రెండీగా ఉన్నాడు. విజయ్ ఓల్డ్ అయిపోయాడు. ఇంకా విజయ్ ఓల్డ్ అయిపోవడం కారణం ఏంటంటే తను స్వయంకృత అపరాధం చేసుకున్నాడు. అది యాక్చువల్గా అదేదో స్టేట్మెంట్ పెట్టాడు ఈ మధ్యన, ఇంక నేను నోరు చెప్పనని ఒక పోస్ట్ వేశారు. అది ఇంక ఏ సభల్లోనూ ఐ విల్ నాట్ ఓపెన్ మై మౌత్ అని. అంటే అంతకుముందు కొంచెం ఎక్కువ చేశాడు అనమాట. గీత గోవిందం డైరెక్టరు, దిల్ రాజు వాళ్ళ అదే దేవరకొండది. అందులో నిజంగా కంటెంట్ బాగోపోతే చూడరు, బాగుంటే చూస్తారు. బికాజ్ దే హ్యావ్ థియేటర్స్, ఆల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఆర్గనైజ్డ్ రిలీజ్ అది. సో అచేత ఐ థింక్ దే విల్ డూ బోత్. ఇతనికి ఆల్రెడీ పాస్ మార్కులు వచ్చేసినాయి, చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళిన సినిమా ఇది. అంచేత ప్లస్ ఏమో ట్రెండీగా ఉన్నాడు. ఇతను బాగా ఆడేస్తే ఇతను కానీ బాగా రిసీవ్ చేసుకుంటే అతను ఫేడ్ అవుట్ అయిపోతాడు విజయ్ దేవరకొండ. అతని ప్లేస్ అతను ఆక్రమించేస్తాడు. ఎందుకంటే అతను కొన్ని తప్పులు చేస్తాడు. క్షమించడానికి తప్పులు ఏంటంటే ఆవిడ పూరి జగన్నాథ్ సినిమా చేయడం క్షమించడానికి తప్పు. అంతకుముందు చాలా కామిరేడ్ చేసాడు కదా, డబ్బులు సంపాదించేసుకున్నాడు. అదే రౌడీ అనే బ్రాండ్ పెట్టి టీషర్ట్లు ఏదో పెట్టాడు, డబ్బులు సంపాదించేసుకున్నారు వాళ్ళు. బట్ ఇది కానీ ఆడిందంటే జెన్యున్గా సినిమా బాగుంటే ఆడాలి. టైటిల్ బాగోలేదు నాకు, ఫ్యామిలీ స్టార్ టైటిల్ నచ్చలేదా? గీత గోవిందం ఎంత అందంగా ఉంది, హాయిగా ఉందా కృష్ణ గారి టైటిల్ లాగా. అలా లేదు ఇది.